మాకు పనులు జరగట్లేక మీరు కొన్ని దగ్గర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సామాజిక వర్గానికి వారి వ్యక్తులకు కోట్లాది రూపాయలు వస్తాయి. లింగోజీ కూడా ఎందుకు వస్తాయి? వేరే దగ్గర ఎందుకు రావు? ఓల్డ్ సిటీకి ఎందుకు వస్తాయి? ఓల్డ్ సిటీ స్టేజ్ వేయడానికి కోట్లాది రూపాయలు వస్తాయి. వినాయక చవితికి డబ్బులు రావు, బతుకమ్మ పండగకి డబ్బులు రావు, బోనాల పండగకి డబ్బులు రావు. ఎందుకు రావండి? హిందువులు మనుషులు కాదా? ఈ దేశంలో హిందువులు మనుషులు కాదా? హిందువులు మనుషులు కాదా? నేను అడుగుతాను, చెప్పండి. హిందువులు ట్యాక్సులు కడతలేరా? ఓల్డ్ సిటీ ట్యాక్స్ కడతలేరు. ఓల్డ్ సిటీలో కొంతమంది కడతలేరు, చాలా మంది కడతారు. కానీ ఓల్డ్ సిటీ ఒక్కో వర్గం వాళ్ళు కట్టకపోయి, వాళ్ళు బిల్లులు కట్టకపోయినా దాడులు చేస్తున్నా మీకు ఓకే. మాకు ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ట్యాక్సులు కడుతున్న కోట్లాది రూపాయలు మీరు ఎందుకు స్పందించారు? వాళ్ళకి ఎందుకు ఫెసిలిటీస్ ఇయ్యారు? అన్ని శాంక్షన్స్ ఇస్తున్నారు, మీరు ఏం కాదు. అరే ఏం సార్, రండి, నేను రమ్మంటున్నాను. అందుకే ప్లీజ్ కమ్ విత్ మీ, లెట్ us go now. If we are for the people, please come along with me now. నాతో రండి, నాతో రండి సార్. వేణుగోపాల్ రెడ్డి గారిని ఫోన్ ఎత్తమనండి ఫస్ట్. OSD టు కమిషనర్, ప్లీజ్ ఆస్క్ హిమ్ టు లిఫ్ట్ ద ఫోన్. మా జెస్సీ గారు, సిగ్నల్ జెస్సీ గారు, మా ఎస్సీ గారు ఇమీడియట్ మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు అన్ని మీరు ఇప్పుడు నాతో రండి సార్. మీరు రాకపోతే నేనే పూజ చేస్తా. ఇంకో ప్రసాదాలు తీసుకోండి, మీరు కూడా ప్రశాంతంగా తీసుకోండి సార్. పట్టుకోండి, హైదరాబాద్ పట్టింది సార్, తీసుకోండి ప్రసాదం. మీరన్నా తినండి సార్. ఎట్లా అవుతుంది సార్ స్థితప్రజ్ఞులు, ఆయన ఎట్లున్నా సరే అదే ఫేస్, నవ్వుతుంటారు. చాలా అట్లుండాలి. మీరు 25% మీరు మా గౌరవ సభ్యులు, మీరు ప్రజలు రావాల్సిన అవసరం ఉందా అంటున్నా. నేను ఉంది కదా సార్, లేకపోతే మీరు సాల్వ్ చేసి రారుగా. నేనేమంటున్నా, మీరు రండి, సమస్యలు ఉన్నాయి, సాల్వ్ చేయండి. నేను ఇంట్లో పట్టుకుంటా సార్. కేవలం హైడ్రాని కార్పొరేటర్ల పవర్స్ నిర్వీర్యం చేయడానికి మాత్రమే వాడుతున్నారు మీరు. కేవలము జిహెచ్ఎంసీ అధికారులను కార్పొరేటర్ తీసేసి ఏదో ఆఫీసర్ల పాలన అప్పుడే వచ్చేసిందని చెప్పి అధికార పార్టీకి అనుకూలంగా మొత్తం వాతావరణం కన్వర్ట్ చేయడానికి జిహెచ్ఎంసీని వాడుకుంటున్నారు. ఇది నిజం కాదా చెప్పండి. మీకుంటే మీరు చేసుకొని చెప్పండి. నేను ఎంత కార్పొరేట్ అడగండి. ఎన్నో ఇష్యూలో సపోర్ట్ చేసిన ఇక్కడ ఆఫీసర్లకి, చాలా మందికి చాలా ఇష్యూస్ లో సమస్యలను పట్టించుకోకపోవడంతోనే మేము ఈ విధంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో కమిషనర్ గానీ, డిప్యూటీ కమిషనర్ గానీ, జోనల్ కమిషనర్ గానీ నేరుగా సమస్యలు వింటే కొంత వేరే కంప్లైంట్ రమ్మనే రాజ్ కుమార్, మీరు కంప్లైంట్ ఇచ్చారా? మీకు ఎందుకు తొందర? మీకు కొబ్బరికాయ కొట్టబట్టి మీకే కొట్టింది, హైడాగా కొబ్బరికాయ కొట్టింది ఇదంతా. ఏంటది? సికింద్రాబాద్ ఎల్బీనగర్కి వస్తుంది, ఎల్బీనగర్కి వస్తుంది సార్. ఆల్రెడీ ఇచ్చిన కంప్లైంట్ ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఆల్రెడీ ఇచ్చిన రెస్పాన్స్ లేదు సార్. చూడండి, మీరు ఫోన్లో అక్కడ పెట్టేసి రమ్మంటారు. ఫోన్లలో ఉంటే మ్యాటరు మీకు ఎట్లా చూపించాలి? మేము ఫోన్లలో మ్యాటర్ ఉన్నప్పుడు ఫోన్ అలో చేస్తున్నాము. రిమైనింగ్ టైం ఒకటే సార్. ఎవరికైనా మీరు ఒకటే కండిషన్ పెట్టండి. వాళ్ళకు కూడా ఫోన్ ఇంటి దగ్గర పెట్టరామండి, మేము కూడా ఇంటి దగ్గర పెట్టేస్తాం. మీకు ఫోన్ ఎవరికైనా ఒకటే సార్ చట్టము. సార్ ఒక్క నిమిషం, కామన్ పీపుల్ ప్రాబ్లం ఉండి ఫోన్ అనే విషయం ఉంటే అలో చేస్తున్నాం. కామన్ పీపుల్ ఎట్లా ఉంటుంది? నీతో నా పంచాయతీ కాదన్న, మీతో కాదు నాకు సమస్యలు. చూడండి, ఇంతవరకు లేదు. 2022లో ఇచ్చాము పంచాయతీ. నాకు సమస్యలు, ప్రజా సమస్యలపై నా పంచాయతీ, మీతో కాదు. ఎంక్రోచ్మెంట్ తీయారు, సింట్లు తీయారు. రోడ్డు మోరు నీళ్ళలో తిరగాలి, రోడ్ల మీద. చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి. దీనికి మీరు ఆర్డర్ దీనికి చెప్పండి. నా సమస్యలు తీర్చండి, నాకేమొద్దు. కాదు వాడు మాట్లాడిన అన్ని శాంక్షన్ ఉన్నాయంట. ఎందుకు నేను ఎన్ని రోజులు అన్ని శాంక్షన్ ఉన్నాయంట. పని చేసేయండి, నా పనులు నాకు చేయించేసేయండి, నాకు ఇబ్బంది ఏం లేదు. నేను వెళ్ళిపోతా, నాకేం పని. నా ప్రజా సమస్యలు తీర్చండి, నాకు ఒక్క సెకండ్ కూడా ఉండదండి.
क्या भाई साहब అంతే కదా నా ఎంబడి రండి నా సమస్యలు తీర్చండి వెళ్ళిపోతా నాకు మీతో ఏం పంచాయతీ నువ్వేం నాకు శత్రువు మనకి ఆస్తి పంచాయతీలు ఉన్నాయా నాకు ఆస్తి లేదు పంచాయతీలు ఎందుకు వస్తాయి అంతే కదా మీకోసమే మరి మా పోరాటం మన పిల్లల భవిష్యత్తు కోసం ఏదన్నా నెక్స్ట్ తరాలు బాగుండాలని తాగొచ్చిన వాటర్ దీని సంగతి ఏం చెప్తారు సార్ ఇది ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇచ్చాం అది ఈ లైన్ లో ఉన్నాడు అన్ని మీ శాంక్షన్ ఉన్నాయి మమ్మీ ఏం కాదు ఇవన్నీ కావాలంటే మాట్లాడుతా చూడండి ఓ సార్ అదే అట్లా అనద్దు ఈ గారు మీ మాట ఎవరైనా వింటున్నారు సార్ ఎందుకు ఇవన్నీ చేపిస్తాం ఈ గారు మీ మాట ఎవరైనా వింటున్నారు శాంక్షన్ కి మీరు శాంక్షన్ చేపిస్తా అంటే ఇప్పుడే వచ్చేస్తా మళ్ళీ తర్వాత రేపు పొద్దున శాంక్షన్ పని చేస్తుంది మిమ్మల్ని బలిపాసు చేస్తారు వీళ్ళు అంతే అన్నీ ఉన్నాయి సార్ శాంక్షన్ మిమ్మల్ని బలిపాసు చేస్తారు సార్ మీకు ఏం కావాలి చేస్తారు అక్కడ ఈసారి కలిసి వచ్చినా సార్ నేను ఆయన తెలుసు ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయనకు శాంక్షనింగ్ అథారిటీ లేదు మీరు ఆయనకి ఇవ్వండి శాంక్షనింగ్ అథారిటీ ఇప్పుడు మీరు ఏం కావాలి పంపిస్తాను మీకే పంపిస్తా మీరే శాంక్షన్ చేస్తారా మీరు శాంక్షన్ చేస్తారంటే నేను అన్ని పంపిస్తా మన సభ్యులు కూడా ట్యాంక్ శాంక్షన్ కాలేదు ఏ సార్ అది ఎంత రోజు పెడితే ఎన్ని రోజులు చేసి ఇప్పుడు ఎప్పుడు చేయాలి సార్ నేను జనవరి లో చేయాలి ఇప్పుడు వర్క్ ఎక్కడ చేస్తారు మొన్న రాగానే ఫైల్ పంపించారు ఇప్పుడు ఇంకా ఇప్పటికి టెండర్ పెట్టలే ఇప్పటికి ఇంకా టెండర్ పెట్టలే 2 రోజులు ఆడలే కదా ఏమన్నా నువ్వు కూడా నువ్వు ఎట్లా నువ్వు 2 రోజులు ఆడలేదు సార్ వినాయక చవితి నెక్స్ట్ మంత్ ఉంది అవుతుందా వినాయక చవితి నెక్స్ట్ చేపిస్తారు కదా చేస్తారా చేపిస్తారు కదా ఎందుకు మీరు చెప్పండి చూడండి సార్ కంప్లైంట్ మీరు నాకు ఫార్వర్డ్ చేయండి సార్ నెంబర్ చెప్తాను ఫార్వర్డ్ చేసి పంపిస్తాను ఎక్కడ నీళ్లు ఆగితే దాని మీద క్యాచ్ పిట్లు చేయాలన్నా చిన్న నీళ్లు రాకుండా గోడ కట్టాలన్నా చేతి కింద లేబర్ ఎంఆర్టీ అట్టి వాళ్ళు ఉంటుండే ఈ హైదరాబాద్ రాడు చేయడు అసలు హైడ్రాకి జిహెచ్ఎంసీకి ఏమేమి బదిలీ చేసారు ఏమేమి జిహెచ్ఎంసీ ఉన్న అధికారులని హైడ్రాకి బదిలీ చేసారు కానీ హైడ్రాకి ఒక బరికాయ కొట్టాలి ఇంకా పూలమాల తేలేదు నా దగ్గర పైసలు లేక ఎందుకంటే పేద ఉంది కాబట్టి ఆ పూలమాలకు 100 రూపాయలు ఎందుకు ఖర్చు ఇంకా ప్రసాదం కూడా ఇస్తాం మీ అందరికి రండి ఇంకా ఏం చేయాలి చెప్పండి ప్రజావాణిలో మీ సార్ ఫోన్ ఎత్తాడు ఆయన ఫోన్ ఎత్తాడు మళ్ళీ ఎప్పుడు చేసినా మీరు అందుబాటులో ఉండరు ఒక్కొక్క ఎంఐఎం వాళ్ళకి కోట్లాది రూపాయలు ఇస్తున్నారు ఈడ బోనాల పండుగకి వినాయక చవితికి డబ్బులు ఇలాకి దాని కలెక్షన్లు చేసుకొని చేస్తున్నారు రోడ్డు మీద ప్యాచ్ వర్క్లు చేయరు చెరువులు పూర్తి తెప్పింది పనులు చేయరు ఏం చేయనప్పుడు ఎందుకన్నా ఎందుకు జిహెచ్ఎంసీ తాళాలు వేయండి తాళాలు ఇక్కడ ఫోన్లు తీసుకొస్తే మీకు వచ్చే అభ్యంతరం ఏంది ఏం దాపరిక చర్యలు జరుగుతున్నాయి ఇక్కడ చెప్పండి మీరు దీంట్లో ఏంది ఇంత దాపరికంగా ఫోన్లు గుంజుకొని జనాలను లోపల పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది జిహెచ్ఎంసీలో ఎవ్రీథింగ్ ఇన్ జిహెచ్ఎంసీ ఇస్ పబ్లిక్ మీడియాని రాని అంటారు ప్రజల్ని రాని అంటారు మీడియా ఎందుకు రానియరు మీరు ప్రజలను ఎందుకు రానియరు ఫోన్లను ఎందుకు తీసుకురానియరు ఏం చీకటి వ్యవహారాలు నడుస్తున్నాయి జిహెచ్ఎంసీలో ఏం చీకటి వ్యవహారాలు నడుస్తున్నాయి చెప్పండి ఎందుకు రానియరు మీడియాని నడుతున్నా ఎందుకు రానియరు పబ్లిక్ ని చెప్పండి ఆన్సర్ ఎందుకు రానియండి పబ్లిక్ ఫోన్ చేసుకొని నీకు వచ్చిన నష్టం ఏంది నీకు వచ్చిన ప్రాబ్లం ఏంది నీకు పంచాయతీకి చేత కాకపోతే పబ్లిక్ తెచ్చుకుంటారు ఏంది ఇబ్బంది పూలమాల కొడితే నీకు పైసలు లేకుండే నవ్వకుండా ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ అన్న ప్రసాదం తెచ్చిన చిన్నదే కాకపోతే ఇంకో మా సార్కి పెంచుతాం ఇక సార్ మా రఘుప్రసాద్ గారు ఓం హైడ్రాయ నమః ఓం కమిషనరాయ నమః సర్వనాశనమాయ నమః భాగ్యనగరం ఇదిగోండి తినండి సార్ ప్రసాదం సర్వనాశనమాయ నమః చెప్పండి భాగ్యనగరం సంగ్రహకపోయిందాయ నమః తినండి మరి ప్రసాదం ట్రాన్స్ఫర్లు దొంగ పైసలు తీసుకొని ట్రాన్స్ఫర్ చేసి సార్ పైసలు తీసుకొని బోనాల పండుగ ముందు డీసీ ట్రాన్స్ఫర్ చేస్తారు సార్ డీసీ ట్రాన్స్ఫర్ బోనాల ముందు ఎట్లా చేస్తారు సార్ బోనాల పండుగ పెట్టుకొని ఒక ముస్లిం లైన్ తీసుకొచ్చి మల్కాయర్లో పెట్టిరు అంత పెద్ద పండుగ చేస్తారు మల్కాయర్లో బోనాల ముందు ఎట్లా డీసీ ట్రాన్స్ఫర్ చేస్తారు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఇష్టానుసారంగా ఇచ్చారు డబ్బులు లేని అవినీతి జరిగిందా లేదా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి ట్రాన్స్ఫర్ లో అవినీతి జరిగిందా లేదా మీరు ఆనరబుల్ కార్పొరేటర్ గారు కాబట్టి ఆ విధంగా చెప్తున్నా సార్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఏ కార్పొరేటర్ ఐ విల్ నాట్ కమ్ హియర్
If I am not answerable to the people of Malkazgiri, people of JHMC, I would not have come. ఎప్పుడైనా చెప్పండి, క్యాచ్ మీట్లు నేను చూపిస్తారండి, నాతో ఇప్పుడు మీరు దయచేసి రండి, ఇదే కెమెరా తీసుకొని మీరు చూపిస్తారండి. రండి మరి చూపిద్దాం, నా సమస్యలు చూపిస్తాం, ఎందుకు సాల్వ్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అంటున్నా సార్. అరే మా సభ్యులు కూడా వచ్చారు, భయపడి వినాయక చవితి నిమజ్జనం అంటే ముక్కి దాన్ని చేసి మొన్న ఇచ్చారు. ఏం తీసుకుంటావు అన్నా, వాట్ ఈస్ ఓవర్ అని పబ్లిక్ సమస్యలు చెప్పొద్దా అంటే ఆయన పోలీసులకు చెప్తున్నా, ఏం చేస్తావు, పెట్టు కేసు, చాలా బాకీ ప్రజల కోసం జైల్లో వస్తాంటే చూద్దాం. ఆమె నిరాదీక్ష ఇక్కడ వేస్తా, తీరు ఇక్కడ కూర్చొని నిరాదీక్ష చేస్తా. ఏం బెదిరిస్తున్నావా అంటున్నా, చెయ్యి, చాలా జైలుకు పోనీ సాగునికే సిద్ధంగా ఉన్నాం మేము. ఇక్కడ నీకు చేతనైతే హిందువుల పక్షాన మాట్లాడు, హిందువులకు చెప్తున్న అన్యాయం మేము మాట్లాడు. అన్ని మీరు రండి, నాకు పనులు చేయించండి. హైడ్రాని జిహెచ్ఎంసీని మీరు కలిపేసి సంఖ్య రాకిపించారు బాగా గాని. హైడ్రా ఇస్ నాట్ సార్, హైడ్రా రెస్పాన్సిబుల్ అసలు పట్టించుకోవట్లేదు. నాలాల హైడ్రాకి ఎందుకు సార్, నాలాలు మన పని, డిజాస్టర్ పనులని మీరు కూలగొట్టే పని వాళ్ళకి ఇచ్చి, నాలాల పనులు వాళ్ళకి ఇచ్చి, క్లీన్ చేసే పనులు వాళ్ళకి ఇస్తే హైడ్రా పేరెత్తే ప్రజలు భయపడిపోతున్నారు, గజగా వరుగుతున్నారు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. కమిషనర్ గారు నాకు కొన్ని శాంక్షన్స్ ఇవ్వండి, నేను వెళ్ళిపోతా, మీతో నాకు గొడవ ఏం లేదు. ఏం సార్ నాకు వర్కౌట్ అయితే సార్ నాకేం, ఇప్పుడు నాకు ఇప్పుడు మీరు ఇచ్చేసేయండి, మీరు హామీ ఇస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతా, నాకేం ప్రాబ్లం లేదు. నాకు కావాల్సింది 4 లేబర్ కావాలా, పండగ ఉంది, చేతి కింద ఉండాలి, జిహెచ్ఎంసీ మా ఈ చేతి కింద ఉండాలి కదా, మీరు వాళ్ళు చేపిస్తారు కదా, మాట్లాడుతున్నా లేబర్ శవన్ గారికి. ఓకేనా ఇగో ఇక్కడ అన్నా, ఇగో మీకు ఇంకో 4 టీం అటాచ్ చేస్తుంది. 4 లేబర్ రైట్, 4 లేబర్ అటాచ్ చేయండి సార్, నేను కొన్ని ఫైల్స్ పంపిస్తే శాంక్షన్ ఇప్పించండి సార్. మీరే సార్ కొట్టండి, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.